దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానం ద్వారా ఈ రీతిగా మీ ముందుకు దేవుడి యొక్క మాటల్ని ప్రకటించుటకు దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈరోజు మనకి ఇవ్వబడిన దేవుడి యొక్క వాగ్దానాన్ని మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితంలో ఎందుకని ఆలస్యము జరుగుతుందని చింతిస్తూ బాధపడుతూ ఎదురు చూస్తూ ఉంటున్నారు చాలామంది. కార్యము జరగబోతే మనకి నిరాశ నిస్పృహ ఎదురవుతూ ఉంటుంది. ఉద్యోగం రాలేదని, వ్యాపారంలో అభివృద్ధి అవ్వలేదని, మన జీవితంలో దేవుడి యొక్క కార్యాలు కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. మనం దాన్ని బట్టి మనం చింతిస్తూ ఉంటాం, వేదన పడతా ఉంటాం. ఎందుకంటే మానవ స్వభావం అయిన మనము ఏమనుకుంటామంటే, ఏ కార్యమైనా సరే త్వరగా అయిపోవాలి, త్వరగా ఉద్యోగం రావాలి, త్వరగా నేను సెటిల్ అయిపోవాలి, త్వరగా వ్యాపారం అభివృద్ధి పొందాలి, త్వరగా పనుల ద్వారా నేను అభివృద్ధి పొందాలి, అన్నీ త్వరగా అయిపోవాలని మనకు మానవ స్వభావం అనుకుంటా ఉంటుంది. దేవుడు నీ పట్ల ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఒక గొప్ప కార్యం, అది చేయడానికి తగిన సమయంలో దేవుడు చేస్తారు. అది నిర్ణయ కాలమందు అది జరుగునని దేవుడు లేఖనం సెలవిస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో దేవుడికి తెలుసు కావాలని ఆలస్యము చేస్తూ ఉంటాడు. ఆలస్యం అయినప్పుడు మనం ఎంతగానో బాధపడతా ఉంటాం. అందరూ అభివృద్ధి పొందుతున్నారు, నేనెందుకు అభివృద్ధి పొందట్లేదని అందరూ అనుకుంటా ఉంటారు. ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువుల్లో, చేతి వృత్తుల్లో, ప్రతి విషయంలో అభివృద్ధి అవ్వట్లేదు, ఆలస్యం జరుగుతుంది, నా విషయంలో కార్యములు జరగట్లేదని చింతిస్తూ వేదన పడతా ఉంటారు. కొంతమంది జీవితాల్లో వారి కుటుంబంలో రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. అది ఒక్కో సందర్భంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎందుకు ప్రభువా నన్ను రక్షించో, నా కుటుంబంలో ఉన్నవారు రక్షించలేదు, నా పిల్లలు పాడైపోతున్నారు, నా భర్త పాడైపోతున్నాడు, నా భార్య పాడైపోతుందని నువ్వు వేదన పడుతున్నావు, వాళ్ళ జీవితాలు పాడైపోతానని వేదన పడుతున్నావు. ఆలస్యం అవుతుందని చింతపడకు, దుఃఖించకు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చే విశ్వాసంతో. ఇక్కడ మాట్లాడుతున్నాడు, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. ఒక కార్యం ఉంటుంది, ఆ కార్యము జరిగించడానికి తగిన సమయంలో జరిగిస్తాడు. నువ్వు ఆత్మీయతలో ఎదిగినప్పుడు దేవుడు నీకు ఏది సిద్ధపరిచాడో అది దాచి ఉంచిన మేలని దేవుడు లేఖనం సెలవిస్తుంది. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయడమే, నా జీవితంలో వివాహం జరగాలి, ఉద్యోగం రావాలి, వ్యాపారంలో అభివృద్ధి పొందాలి, భౌతికంగా నేను అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలి, ఇల్లులు కట్టించుకోవాలని ఏ కార్యం విషయంలో నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో అది తగిన సమయముందు దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించుటకు దేవుడు కృప చూపిస్తాడు. అది ఎలా జరిగిద్దో, ఏ విధంగా జరిగిద్దో నువ్వు ఊహించలేవు. అద్భుతమైన కార్యం జరిగిస్తాడు ఆయన. మన పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలంట అది మన కంటికి కనబడదు, మన హృదయాలకు గోచరం కావు, మన చెవులకి వినబడవు. తగిన సమయంలో దేవుడు ఆత్మతో ప్రేరేపింపబడిన వారికి మాత్రమే దాని యొక్క వివరణ తెలుస్తుంది. ఎప్పుడు దేవుడు చేస్తారన్న విషయం తెలుస్తుంది. తగిన సమయము, ఆ తగిన సమయం కోసం ఎదురు చూడు, కానీ కన్నీళ్లు కార్చకు, వేదన పడకు. దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు, అద్భుత కార్యం చేయబోతున్నాడు, దాని ద్వారాలు తెరవబోతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలు పుట్టట్లేదని నువ్వు వేదన పడుతున్నావు కదా, ఆలస్యం అవుతుందని వేదన పడుతున్నావు కదా, వయసు పైపడుతుందని వేదన పడుతున్నావు కదా, దేవుడు ఏమాత్రం నిన్ను తృణీకరించట్లేదు. దేవుడు నీ పక్షాన గొప్ప కార్యం చేయడానికి దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. ఆలస్యం అవుతుందని నువ్వు కృంగిని స్థితిలో ఉన్నావు కాబట్టి దేవుడి వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను మరలా బలపరుస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆలస్యమైందని నువ్వు బాధపడకు, మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడంట, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడంట, సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు దాకా ఆలస్యమైన బాధపడ్డావు కదా, ఆయన నిలబడి సిద్ధంగా మీ దగ్గరకు వస్తున్నాడు. దేవుడి కార్యాలు నువ్వు పొందుకోవడానికి, దేవుడి అద్భుతాలు నువ్వు పొందుకోవడానికి ఆయన ద్వారాలు తెరుస్తున్నాడు. విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు నమ్మి విశ్వసించి ప్రార్థన చేయి. దేవుడు అద్భుత రీతిగా నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు, మేలుకరమైన కార్యాలు జరిగిస్తాడు. నీ కొరకు దాచి ఉంచిన మేలులు దేవుడు నీకు ఇస్తాడు, నీ జీవితంలో సఫలపరుస్తాడు. మరి అట్టి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడ, మహోన్నతుడా, ఎవరైతే ఆలస్యమైందని బాధపడుతున్నారో, ఎవరైతే చింతిస్తున్నారో వారి జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి నువ్వు నిలబడి ఉన్నావు తండ్రి. దీర్ఘశాంతం వహిస్తున్నావు, అయినప్పటికీ నువ్వు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడి ఉన్నావు. కాబట్టి ఎవరి జీవితంలో దేని విషయంలో ఆలస్యమైందని బాధపడుతున్నారా? బిడ్డల విషయంలో పుట్టట్లేదని ఆలస్యమైందని, ఉద్యోగం రాలేదని ఆలస్యమైందని, వివాహం కాలేదని ఆలస్యమైందని, వారంలో అభివృద్ధి అవ్వలేదని ఆలస్యమైందని, దేని విషయంలో ఆలస్యమైంది బాధపడుతున్నారో వారి జీవితంలో నువ్వు అద్భుత కార్యాలు జరిగించి నీ నామాన్ని మహింపరచమని మహిమాగణత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు నామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థించి దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ఆలస్యమైందని నువ్వు బాధపడుతున్నావు కదా, ఇక దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయడానికి నిలబడ్డాడు. కాబట్టి నమ్మి విశ్వసించు, దేవుడు నిన్ను ఒక సాక్షిగా నిలబడతాడు. మరి ఈ వాగ్దానం విన్న మీరు మీ మట్టికే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. ఇప్పుడు దేవుడి యొక్క పరిచయలు మీరు కూడా పాలుభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.